మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆద్యని సీను లోపలికి లాగేస్తాడు. ఆద్యని పోనివ్వకుండా చేతిలో అడ్డు పెట్టేస్తాడు. చూడు సీను, ఓవర్ చేయకు, నన్ను వెళ్ళనివ్వు అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఇందులో ఓవర్ ఏముంది ఆద్య, కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి కదా అని సీను చెప్తూ ఉంటాడు. చూడు, నువ్వు మర్యాదగా నన్ను వెళ్ళనిస్తావా లేదా అని ఆద్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. పెద్దమ్మ నన్ను అరుస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ పిలవలేదు, ఏమీ పిలవలేదు, కాబట్టి నువ్వు నా వీపు రుద్దు, నేను అప్పుడు పంపించేస్తాను అని సీను అంటాడు. అయితే తిరుగు అని ఆద్య అంటూ ఉంటుంది. అయితే వీపు రుద్దుతావా అని సీను అయితే సంతోషంగా వెనక్కి తిరిగి రుద్దు అని చెప్తూ ఉంటాడు. ఆద్య కోపంగా సబ్బుని విసిరిపడేస్తుంది. వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది. పొరపాటున సబ్బుపై కాలు పెట్టి కింద పడిపోతూ ఉంటుంది. కింద పడిపోతున్న ఆద్యని సీను పట్టుకునేస్తాడు. షవర్ ఆన్ అవుతుంది. వాటర్ వాల్పై పడుతూ ఉంటుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక పద్మ ఏమో సిగ్గే లేదు అని వాళ్ళ అరుపులు విన్నావా అని పద్మ అంటూ ఉంటుంది. అది ఆద్య అరుపులు కాదు, సీను అరుపులే అని వెంకట్రావు అంటూ ఉంటాడు. వాడు అరవటం అది సిగ్గు లేకుండా బాత్రూంలోకి వెళ్ళటము అని పద్మ అంటూ ఉంటుంది. కొద్దిగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, బాత్రూంలోకి కాకపోతే గడ్డివాంలోకి బంగాళాఖాతంలోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుంటారు. నీకే సిగ్గుండాలి ఇదంతా చెప్పడానికి వినడానికి అని వెంకట్రావు అంటూ ఉంటాడు. మీకు ముందు బుద్ధి లేదు అని వెంకట్రావుని వీపై ఒక దెబ్బ వేస్తుంది. వాళ్ళ అమ్మ వల్ల 10 సంవత్సరాలు 2 కుటుంబాలు కూడా బాధపడ్డాయి. ఒక ప్రాణం కూడా పోయింది. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ అమ్మలాగే పెళ్లి చేసుకొని ఇదిగో ఈ ఇంటిని ముక్కలు చేసేసింది. అసలు అది సీనుతో సంతోషంగా ఎలా ఉంటుందో నేను చూస్తాను, అసలు వాడితో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను, వాళ్ళిద్దరిని నేనే దగ్గరుండి విడదీస్తాను అని పద్మ అంటూ ఉంటుంది. ఇప్పుడే వీళ్ళు ఒకటవుతున్నారులే అనుకుంటే ఇది అప్పుడే విడదీయడానికి ప్లాన్ వేసేస్తుంది అని వెంకట్రావు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఆద్య సీను కాసేపటికి తేరుకుంటారు. ఆద్య బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మో, ఈ అమెరికా పిల్ల ఆద్య గడుస్తేనే అని పార్వతి అనుకుంటూ ఉంటుంది. అది చూసిన పద్మ అయితే కోపంగా దీని పని చెప్తాను అని అక్కడున్న ఒక కర్ర పట్టుకొని వెళ్ళబోతూ ఉంటుంది. ఏమే పద్మం, వచ్చి వీపు రుద్దవే అని వెంకట్రావు పిలుస్తూ ఉంటాడు. దాంతో ఇక పద్మ ఆ కర్రతోనే వెంకట్రావు వీపుని బాగా కోకేసి వెళ్తుంది. అబ్బా, ఏం చేసావే, మండిపోతుంది అని వెంకట్రావు అయితే బాధపడుతూ ఉంటాడు. జానకి బాధపడుతూ ఉంటుంది. ఆద్య జానకి దగ్గరికి వస్తుంది. పెద్దమ్మ, తిందురా పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటుంది. అక్కడ రామలక్ష్మి తినకుండా కడుపు మార్చుకొని బాధపడుతూ ఉంది. నాకెలా ముద్ద దిగుతుంది, రామ తినే వరకు నేను కూడా తినను, ఆయన రామాకి శిక్ష వేశారు కదా, కాబట్టి నేను కూడా తినను అని జానకి అంటూ ఉంటుంది. రామలక్ష్మి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. బామ్మ అయితే అన్నం ప్లేట్ని తీసుకొని వస్తుంది. చూడు రామ, ఇదిగో ఎవరు చూడకుండా అన్నం తీసుకొచ్చాను, తినే రామా తినే అని పెడుతూ ఉంటుంది. వద్దు బామ్మ, నాన్న బాధపడతారు, నాన్న నాకు శిక్ష వేశారు కదా, నాన్న బాధ పెట్టే పని నేను ఏది కూడా చేయను నానమ్మ, నేను నాన్న మాట దాటను నానమ్మ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు తిన్న సంగతి మీ నాన్నకి చెప్తానా ఏంటి, తిను ముందు అని బామ్మ చెప్తుంటుంది. లేదు, నేను చెప్పకపోయినా మనస్సాక్షిగా అయితే తెలుస్తుంది కదా, కాబట్టి నేను తిన్ను. అసలు నువ్వు ఆ రోజు కాలేజీకి వద్దని చెప్పావు, అప్పుడే నేను కాలేజీకి వెళ్ళకుండా నీ మాట విని ఇంట్లోనే ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. నేను కాలేజీకి వెళ్ళి అనవసరంగా తప్పు చేశాను అని రామలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. ఆద్య జానకి ఇదంతా అయితే చాట్ నుంచి వింటూ ఉంటారు. ఇక ఆద్య పెరట్లో బాధపడుతూ ఉంటుంది. ఏమైంది ఆద్య అని సీను వచ్చి అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఉండేదే, రామలక్ష్మి అన్నం తినకుండా ఉందని పెద్దమ్మ కూడా అన్నం తినడం లేదు. ఇప్పుడు మన వల్లే కదా వాళ్ళిద్దరూ ఎలా పస్తులు ఉండాల్సి వస్తుంది, మనం తప్పు చేశాం కదా సీను అని ఎలాగైనా సరే పెద్దమ్మతో అన్నం తినిపించాలి, కానీ రామలక్ష్మి తింటే కానీ పెద్దమ్మ తిందు, మనమే ఏదో ఒకటి చేసి రామలక్ష్మికి తినిపించాలి అని ఆద్య చెప్తూ ఉంటుంది. అదే ఎలా అని సీను ఇద్దరు అయితే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇద్దరికి ఒక ఐడియా వస్తుంది. ఓకే, మనం దాన్ని అమలు చేసేద్దాం అని ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామలక్ష్మి ఒక గోడ పక్కగా వెళ్తూ ఉంటుంది. ఇంకో గోడ పక్కగా ఆద్య సీను రఘురామ్ బామ్మలాగా నాటకం ఆడుతూ ఉంటారు. సీను ఏమో రఘురామ్లాగా, ఆద్య ఏమో బామ్మలాగా మిమిక్రీ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రఘు, నువ్వు అన్నం తినమంటే తినవు, రామలక్ష్మిని 2 ముద్దలు అన్నం తినమని ఎంత బతిమలాడాను, రామలక్ష్మి కూడా తినటం లేదు అని బామ్మ అంటూ బతిమలాడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. చూడమ్మా, నేనేదో కోపంలో రామాకి అటువంటి శిక్ష వేశాను, అంత మాత్రానికి అన్నం తినకుండా ఉంటే ఎలాగమ్మా, ఇప్పుడు రామలక్ష్మి తిన్నంత వరకు నేను కూడా ముద్ద కూడా తినను, నేను కూడా ముట్టుకొనమ్మా,
రామ అంత బాధపడుతుంటే నేను ఎలా తింటానమ్మా, కాబట్టి రామలక్ష్మి తింటేనే నేను కూడా తింటాను అని ఇద్దరు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక నిజంగానే రఘురాం బామ మాట్లాడుకుంటున్నారని రామలక్ష్మి ఇక వినేసి లోపలికి వెళ్ళి అన్నం తింటూ ఉంటుంది. అదేంటి వదిన, ఏదో కిచెన్లో నుంచి సౌండ్ అవుతుంది అని పద్మ పార్వతి ఇద్దరు వచ్చి చూస్తూ ఉంటారు. అక్కడ రామలక్ష్మి అన్నం తింటూ ఉంటుంది. అదేంటి నువ్వు అన్నం తింటున్నావు, అన్నయ్య చూస్తే అని పద్మ అడుగుతూ ఉంటుంది. నాన్న చూడాలనే కదా నేను తింటున్నాను, చూస్తే మంచిదే కదా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని పార్వతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జానకి ఆద్య సీను అక్కడికి వస్తారు. పెద్దమ్మ, రామలక్ష్మి అన్నం తింటుంది చూస్తున్నావు కదా, మరి నువ్వు కూడా తిని పెద్దమ్మ అని ఆద్య అంటుంది. అలాగేనని ఇక జానకి కూడా చెప్తూ ఉంటుంది.